హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా తాతయ్య వాళ్ళు అసలూరు వెళ్తామని చెప్పి. ఈరోజు మా చిన్న మామయ్య వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అండి. అందుకే మేమంతా కూడా ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. అలాగే భీమవరం నుంచి డాడీ, పెదనాన్న, అలాగే బావగారు అందరూ కూడా వచ్చారండి. పిల్లలంతా కూడా ముందుగా ఆటో ఎక్కేసి బయలుదేరిపోయడానికి రెడీగా ఉన్నామండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పెద్దమ్మ అయితే ఎదురొస్తూ ఉంటుంది. అది మాకు బాగా సెంటిమెంట్ అండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. చివరి వరకు ఫుల్ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. మేము వెళ్ళే ఊరైతే మా ఊరు నుంచి అరగంట ప్రయాణం అయితే ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ బ్రిడ్జ్ సరిగా చూడండి. మీకు అది చాలా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నాకు గుర్తుండి హ్యాపీ డేస్లో ఒక సాంగ్ అయితే వస్తుంది కదండి. ఈ బ్రిడ్జ్ కింద చాలా సినిమాలు షూటింగ్లు అయితే జరిగాయి. పాత సినిమాల్లో ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫ్లైఓవర్ రీసెంట్గానే కట్టారండి. అందుకని చెప్పి నేనైతే దాన్ని దగ్గర నుండి అయితే షూట్ చేయలేకపోయాను. ఒకప్పుడైతే కింద నుంచి ఏరు మీద నుంచి బ్రిడ్జ్ అయితే ఉండేది. చూడడానికి చాలా బాగుంటుందండి. కొంచెం మంచుగా ఉంది కాబట్టి కొండలు అవి కనిపించట్లేదు, లేకపోతే చాలా బాగుంటుందండి వ్యూ అయితే. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా తాతయ్య వాళ్ళు 5 అన్నదమ్ములండి. చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు మా పెద్ద తాతయ్య వాళ్ళ చిన్న కొడుకు కూతురు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మొత్తం అంతా వస్తున్నారండి. మా ఫ్యామిలీ ఎంత ఉంటుందో అంతా చూపిస్తాను. మా అసలైన ఊరైతే ఇదేనండి, కొట్ట అంటారు. మాకు కులదైవమైన కోటమ్మ కూడా ఇక్కడే వెలిచారు. 3వ నెలలో అయితే ఈ పండుగ అయితే చాలా బాగా చేస్తారండి. మేమంతా కూడా వెళ్తూ ఉంటాము. మా తాతయ్య వాళ్ళ అసలూరు అయితే ఇదేనండి. పిల్లలు పుట్టి పెద్దయ్యాక వేరే వేరే ఊర్లు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. మనుషులు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇలాంటి ఫంక్షన్స్ అన్నప్పటికీ అందరూ గ్యాదర్ అవుతారండి. ముందు రోజే వచ్చేసి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు వీళ్ళని ఏ డిఫరెన్స్ ఉండదండి. అంతా బాగా హెల్ప్ చేసుకుంటూ మా మావయ్య వాళ్ళందరూ కూడా బాగా కలిసి ఉంటారు. అలాగే మా పెద్దమ్మ, అమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ఉంటారండి. వాళ్ళ నుంచి అయితే మేము చాలా అంటే చాలా నేర్చుకోవాలి. మా 5 తాతయ్యలకి కలిపి ఒక్కగానొక్క చెల్లండి. ఆవిడని చాలా బాగా చూస్తారు. మా అమ్మమ్మ వాళ్ళంతా కూడా చాలా బాగా చూసుకుంటారు. ఆవిడకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా మావయ్యలంతా కలిసి 8 అలాగే మా అమ్మ, పెద్దమ్మ, పిన్నిలు కలిపి 8 ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా అందరూ వస్తారు, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా. ఆల్మోస్ట్ మా పెళ్ళిళ్ళు కూడా మేము దగ్గర వాళ్ళనే చేసుకున్నామండి. మాలో మేమే చేసుకుంటాము కాబట్టి ఎవ్వరు బయటకు వెళ్ళాల్సిన ఇది లేకుండా అంతా మా ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదండి. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడానికైతే ఈ వీడియో అయితే సరిపోదు, చాలా లెంతీ అయిపోతుందండి. తొందరలోనే ఒక పెళ్ళి అయితే ఉంది, అప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయామండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కూతురుని అయితే ఇంకా మేకప్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఈరోజు స్టేజ్ ఖాళీగా ఉందని మా పిల్లలు అలాగే మా కీర్తి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. నిన్న రోజు నైటే హల్దీ అయితే జరిగిందండి. మేము పిల్లలతో ఇబ్బంది అని చెప్పి వెళ్ళలేదు. అలాగే యశ్వంత్కి కూడా కొంచెం ఫీవర్గా ఉందండి. మళ్ళీ మంచులో వెళ్తే వాడికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే వెళ్ళలేదు. మావయ్య వాళ్ళంతా కూడా నిన్న నైటే వెళ్ళిపోయారండి. 5 తాతయ్యలు అని చెప్పాను కదండి, ఇప్పుడైతే 5 కూడా లేరు. అలాగే 3 అమ్మమ్మలు మాత్రమే ఉన్నారండి. అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి, ఏ ఫంక్షన్కి, ఏ పెళ్ళికి, దేనికి కూడా మిస్ అవ్వకూడదని. ఎప్పుడూ అలా వెళ్తూ ఉంటే అందరికీ బాండింగ్ ఎక్కువ కుదురుతుందని చెప్పి అమ్మమ్మ అయితే దేనికి మిస్ అవ్వకుండా వెళ్ళమంటుందండి. మా తాతయ్యల తర్వాత మా మావయ్యలు కూడా అలాగే ఉంటారు. అలాగే మా హస్బెండ్స్, అలాగే మా పిల్లలు కూడా ఎప్పుడు మా ఫ్యామిలీ ఇలాగే ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఇక వీడియోకి వస్తే మా పిల్లలైతే ఇంకా కుర్చీని మడతపెట్టి చేస్తున్నారండి. డ్యాన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. పెళ్ళికూతురు వచ్చే వరకు కూడా వెయిట్ చేయడం మానేసి ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూపిస్తున్నాం కదండి, లెమన్ ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడ మా తాతయ్య వాళ్ళ చెల్లి. అలాగే మా అమ్మమ్మ, అలా ఏజ్డ్గా ఉన్న వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ అవి గుర్తు చేసుకుని వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇక టైం అయిందని పెళ్లి కూతురుని అయితే తీసుకొచ్చారండి. తనైతే మేకప్ మా అక్కనండి, అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయే, చాలా బాగా మేకప్ అయితే చేసిందండి.
ఆ అక్క బ్యూటీషియన్ అండి, చాలా బాగా చేస్తుంది. నా పెళ్ళికి కూడా తనే మేకప్ అయితే చేసిందండి. పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఫొటోస్లో బిజీగా ఉంటే మా మరదల వాళ్ళు అయితే ముందు ఐస్ క్రీమ్ లంచ్ చేసేసి ఐస్ క్రీమ్స్ కూడా తినేస్తున్నారండి. మీకు తెలుసు కదండి, పిల్లలతో వెళ్తే మాకు భోజనం లేట్ అయిపోతుందని చెప్పి ముందైతే మేము పిల్లలకైతే పెట్టేసి తర్వాత లాస్ట్ అయితే మేము తిన్నామండి. మేము తినేటప్పటికి అందరూ కూడా తినేస్తారు. అలాగే మా యమున కూడా వచ్చిందండి. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వెజ్ వాళ్ళకి వేరేగా సపరేట్గా అయితే పెట్టారు. బిర్యానీ అయితే అద్దిరిపోయింది నిజంగా. గులాబ్ జామ్ అయితే మై ఫేవరెట్, చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఐస్ క్రీమ్ కూడా అన్ని ఫ్లేవర్స్ పెట్టారండి, చాలా బాగున్నాయి. వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళండి. మా అమ్మ ఒక్కడితే మిస్ అయింది, మొన్నే వచ్చి వెళ్ళింది కదండి, అందుకని చెప్పి అమ్మ అయితే రాలేదు. తర్వాత మా ఫ్యామిలీ ఫోటో అండి, మా వాళ్ళు వడ్డించడం ఆపేసి ఫోటో అయితే తీసుకోవడానికి వచ్చారు. బిజీగా అయిపోయారండి వచ్చిన దగ్గర నుంచి కూడా. మేము కట్టుకున్న శారీస్ అయితే ఈ మావయ్య మాకైతే పెట్టారండి. ఈ శారీస్ మీకు కూడా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ ఫోటో తీసుకున్న ప్రతిసారి మాకు మా అత్తయ్య గుర్తొస్తారండి. ఆవిడని ఎప్పుడు మేము మిస్ అవుతూనే ఉంటాము, కానీ ఆవిడ ఎప్పుడు మా వెంటే ఉంటారని మేమైతే కోరుకుంటాము. చూస్తున్నారు కదండి, ఏదో చేపల మార్కెట్లా ఉంది కదా, ఇదంతా మా ఫ్యామిలీ అండి. ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారు ఫోటోకి అయితే. మా ఫ్యామిలీ ఫోటో తీయడానికి ఆ ఫోటోగ్రాఫర్ తిప్పలు చూడాలండి, అసలు నవ్వు వచ్చేసింది. పాపం అతను చెప్పిన మాట అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు, గోల చేస్తున్నారు, హడావిడి. మొత్తం మాయలు మరదళ్ళు అందరూ ఆట పట్టించుకుని అసలు అతని మాట అయితే అస్సలు వినట్లేదండి. గట్టిగా దండం పెట్టు చూస్తున్నారు కదండి, ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మేమంతా కూడా మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాము. ఇక సాయంత్రం అయితే బయలుదేరిపోయామండి. ఈ ఫంక్షన్ హడావిడి చుట్టాల హడావిడిలో ఊరైతే చూపించడం మర్చిపోయానండి. నిజంగా వీడియో తీయడం కూడా చాలా మర్చిపోయాను. తప్పకుండా వెళ్ళినప్పుడు ఊరంతా కూడా ఒక వీడియో అయితే తీస్తానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.